కక్షలో పైసల కోసం ఓడిగట్టిన ఘోరము. ఇద్దరు వృద్ధులు దారుణ హత్యకు గురయ్యారు. డబ్బు కోసం చంపారా అంటే వారేమి ధనవంతులు కాదు. బతుకు తెరువు కోసం భార్యాభర్తలిద్దరూ వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. మరెందుకు ఆ జంటను హతమార్చారు? ఇది తెలిసిన వారు చేసిన నేరమేనా? రాజమండ్రి శివార్లలోని గాడాల సమీపంలోని గ్రీన్ మెడోస్ లేఅవుట్ ఇది. తెలతెలవారుతూనే ఇక్కడ కలకలం రేగింది. నిర్మాణంలో ఉన్న భవన సముదాయానికి నీళ్లు కొట్టడానికి ఉదయాన్నే వచ్చిన ఓ కార్మికుడు అక్కడి దారుణాన్ని చూసి భయాందోళనకు గురయ్యాడు. తాను చూసిన దృశ్యాన్ని చుట్టుపక్కల వారికి చెప్పాడు. సమాచారం అందుకుని వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు వాచ్మెన్ అతని భార్య హత్యకు గురైనట్లుగా నిర్ధారించారు. ఈ రోజు తెల్లవారుజామున మార్నింగ్ ఈ వాటరింగ్ చేసే అతను వీళ్ళిద్దరూ మంచం మీద పడిపోయి ఉండగా చూశాడు. వీళ్ళిద్దరు తలల మీద బలమైన గాయాలుంది, రక్తం కూడా గారుంది. ఇది ఎవరు చేశారు అనేది వేరియస్ యాంగిల్స్ను మనం ఇన్వెస్టిగేట్ చేసి చూడాల్సి ఉంది. అది ఇంతవరకు యాంగిల్ అయితే పాత కక్షలు ఉంది అనేది మాత్రం ఇంతవరకు ఏమీ రాలేదు. స్టిల్ వీఆర్ ప్రోబింగ్. కోరుకొండ మండలం నిడిగట్ల ప్రాంతానికి చిట్టయ్య, మంగాయమ్మ ఈ లేఅవుట్ లో 5 ఏళ్లుగా వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. ముగ్గురు కొడుకులు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. రాత్రి భోజనం చేసి పడుకున్న భార్యాభర్తలు తెల్లవారేసరికి రక్తపు మడుగులో శవాలై పడి ఉన్నారు. ఇద్దరి తలలపై బలమైన గాయాలున్నాయి. వృద్ధుల్ని హతమార్చాల్సిన అవసరం ఎవరికుంది? గర్పుల్స్, ఇతర సామగ్రి దొంగతనానికి వచ్చిన వారే ఈ ఘాతకానికి ఒడిగట్టారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బయట సెక్యూరిటీ గార్డు కాపలా ఉన్నా రాత్రి ఏం జరిగిందో తెలియదని చెప్పటం పలు అనుమానాలకు తావిస్తోంది. డబుల్ మర్డర్ కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. నిఘా నీడలో సిద్దిపేట, ఓపెన్ హౌస్ లో ఓపెన్ హార్ట్. డీటెయిల్స్ మరో షార్ట్ బ్రేక్ తర్వాత.